హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు శనగపప్పు పుంటి కూర అయితే చేశాను. చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అయితే శనగపప్పును అయితే తీసుకుందాము. శనగపప్పును అయితే తీసుకొని కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుకుందాము. మరీ మెత్తగా అయితే ఉడకకూడదు, ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే పుంటి కూర అయితే తీసుకొని కాడలన్నీ తెంపేసుకొని ఇలా పక్కకైతే పెట్టేసుకుందాము. వాటర్ అయితే పోసి పక్కకైతే పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, ఇలా 70% వరకు అయితే ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే పప్పు అయితే పక్కకు పెట్టేసుకొని పోపు అయితే చేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసాను. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పుంటి కూర అయితే వేసుకుందాము. ఇందులో మొత్తం అయితే వాటర్ నుంచి తీసేసి పుంటి కూర అయితే ఇందులోకి వేసేసుకుందాం. వాటర్ ఉన్నాయి అనుకోండి, ఆకులు కొంచెం లేట్ అవుతుంది. వాటర్ మొత్తం పోతే తొందరగా ఉడికిపోతుంది. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా వాటర్ అనేది ఇంకిపోయి ఆకు అనేది తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పుంటి కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పప్పునైతే వేసేసుకుందాం. పప్పునైతే మొత్తం అయితే వేసేసుకొని మొత్తం ఆకు కలిసే విధంగా అయితే కలుపుకుందాము. మెత్తగా ఉడికింది అనుకోండి పప్పు, ఇలా కలిపేటప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని 70% ఉడకాలని చెప్పాను. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, ఉప్పు అయితే వేసుకుందాము. ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇప్పుడు కలిపామనుకోండి ఒక 5 minutes ఉడికింది అనుకోండి మనకి శనగపప్పు పుంటి కూర కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక 5 minutes అయితే ఉడికింది అనుకోండి మనకి శనగపప్పు పుంటి కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందాం. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.